యాక్షన్. అల్లు అర్జున్కు మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ముఖ్యంగా కేరళలో ఆయన అభిమానులైతే ఓ రేంజ్లో ప్రతి సినిమాను ఆదరిస్తున్నారు. దీంతో అక్కడ కూడా అల్లు అర్జున్ చిత్రాలు భారీ స్థాయిలో విడుదలవుతున్నాయి. దీంతో అల్లు అర్జున్ ప్రతి చిత్రం మలయాళ వెర్షన్ని రెడీ చేసి అదే రోజు రిలీజ్ చేస్తున్నారు. తాజాగా సరైనడు సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన అల్లు అర్జున్ త్వరలో డీజే దువ్వాడ జగన్నాథంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల విడుదలైన డీజే ఫస్ట్ లుక్ కు టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ బ్రాహ్మణుడి పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ టీజర్ ని కేరళలోని కొన్ని థియేటర్స్ లో ప్రదర్శించారు. అక్కడ దాను అకేషన్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేకాదు టీజర్ కూడా యూట్యూబ్ లో ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. అందుకు కారణం కేరళ అభిమానులు కూడా అనడంలో సందేహం లేదు. ఈ సినిమాలో అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ కొత్తగా ఉంటుందన్న ప్రచారానికి తగినట్లుగా వచ్చిన టీజర్ అభిమానులకు తెగ నచ్చేసింది. ముఖ్యంగా టీజర్లో వచ్చిన ఇలా ముద్దు పెట్టిస్తే సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇద్దామని అంటూ హీరోయిన్ ఉద్దేశించి వన్నెపరిచిన డైలాగ్ తెగ నచ్చేస్తోంది. సరైనడు బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ నేపథ్యం, సంగీతం ఆకట్టుకుంటోంది. అల్లు అర్జున్ గత చిత్రం సరైనోడు యోధావు పేరుతో కేరళలో విడుదలై మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇంతవరకు మలయాళంలో డబ్బింగ్ అయిన తెలుగు సినిమాలో బాహుబలి ఫుల్ రన్ లో 14.65 కోట్లు కలెక్ట్ చేయగా యోధావు కేవలం 2 వారాల్లో 4.5 కోట్లు రాబట్టి మలయాళంలో అల్లు అర్జున్ తన సత్తా చాటాడు. దీంతో ఇప్పుడు డీజే చిత్రాన్ని సైతం మలయాళంలో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.